శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కమరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్ లభేత్. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మళ్ళీ రెండోసారి పదా నువ్వు, నేను ఈసారి వాళ్ళని తప్పనిసరిగా వధిస్తాను అని మాట ఇచ్చాడు స్వామివారు. ఋష్యమూకాత్ సధర్మాత్మ కిష్కింధాం లక్ష్మణాగ్రజ జగామ సహ సుగ్రీవో వాలి విక్రమపాలితాం. రాముడు వీళ్ళందరినీ మళ్ళీ సుగ్రీవుణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఋష్యమూక పర్వతం నుంచి వాలి తన పరాక్రమంతో పాలిస్తూ ఉన్నటువంటి కిష్కిందకి వెళ్ళాడు. సముద్యమ్య మహచ్చాపం. రాముడు ఎలా ఉన్నాడు? మహచ్చాపం సముద్యమ్య, గొప్ప ఆ శ్రీరాముడు తన యొక్క విల్లుని సముద్యమ్య సిద్ధంగా పట్టుకొని కరామ కాంచన భూషితం. ఆ విల్లు ఎలా ఉంది? మళ్ళీ కాంచన భూషితం, బంగారంతో అలంకరించబడి ఉన్నది. శరాంశ్చ ఆదిత్య సంకాశాన్. విల్లేమో బంగారంతో అలంకరించబడింది, బాణములేమో ఆదిత్య సన్నిభములు, సూర్య సన్నిభములుగా ఉన్నాయి. అటువంటి వాటిని గ్రహించి అవి ఏమిటవి? ఆయనకి రణసాధకాన్, యుద్ధంలో ఉపయోగపడే సాధనాలు అవి. వాటితో ఆయన బయలుదేరాడు. అగ్రతస్తు యయౌ రాఘవ తస్య రాఘవస్య మహాత్మన సుగ్రీవ సంతతగ్రే సంహత సంత సుగ్రీవ సంతగ్రీవో లక్ష్మణస్య మహాబలః పృష్ఠతో హనుమాన్ వీరో నలో నీలశ్చ వానరః తారశ్చైవ మహాతేజాః హరియోధపయోధపః. ఐదుగురు సేనాపతులు, నలుగురు సుగ్రీవుడు, ముందు సుగ్రీవుడు, వెనక శ్రీరాముడు లక్ష్మణుడు, ఆ వెనక మిగిలిన నలుగురు మంత్రులు. ఆ నలుగురు మంత్రులు ఎవరు ఇప్పటిదాకా చెప్పలేదు వాల్మీకి మహర్షి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ వివరాలు చెప్తున్నాడు. ఎవరు వాళ్ళండి అంటే హనుమాన్ వీరః నలః నీలః వానరః తారశ్చ. హనుమంతుడు, నలుడు, నీలుడు, తారుడు, ఈ నలుగురు వానర వీరులు. వానరయూధపయూధప హరియోధపయూధప. హరియోధపుల్లో ఈ నలుగురు శ్రేష్ఠులు అనమాట. వీళ్ళని వెంట పెట్టుకుని వీళ్ళందరూ మళ్ళీ వచ్చారు. సర్వేతే త్వరితం గత్వా కిష్కింధాం వాలిపాలితాం. త్వరగా వాళ్ళు కిష్కిందకి చేరుకున్నారు. వృక్షైరాత్మానమావృత్య వ్యవతిష్టన్ గహనే వనే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు శ్రీరాముడు లక్ష్మణుడు ఈ మంత్రులు కూడా? వృక్షై ఆత్మానం ఆవృత్య, వాళ్ళంతా చెట్ల మాటున దాక్కున్నారు. విచార్య సర్వతో దృష్టిం, అంత నాలుగు మూలల ఎక్కడ ఏ ఒక్క అణువంత ప్రదేశం కూడా విడిచిపెట్టకుండా కాననే కానన ప్రియ సుగ్రీవో విపుల గ్రీవ క్రోధమాహారయన్ భృశం. అప్పుడు మళ్ళీ కోపాన్ని తెచ్చుకున్నాడు. ఈ మాట శ్రీరామచంద్రుడికి ప్రయోగించాడు వాల్మీకి, కోపాన్ని తెచ్చుకుంటాడు అని. సుగ్రీవుడు కూడా అంతటి మహాత్ముడే కాబట్టి ఆయన కూడా వాళ్ళ మీద కోపాన్ని తెచ్చుకొని క్రోధమాహారయతు సుగ్రీవో విపులగ్రీవ తతస్వ నినదం ఘోరం కృత్వా యుద్ధాయ చ ఆహ్వయతు.
రా యుద్ధానికి మళ్ళీ అని ఆహ్వానించాడు. ఎలాగ నినదం ఘోరం కృత్వ, ఘోరమైన భయంకరమైన శబ్దం చేశాడు. పరివారై పరివృతో నాదైర్భిందన్నివ అంబరం గర్జన్నివ మహామేఘో వాయువేగ పురస్సర. ఆ సుగ్రీవుడు చేసినటువంటి ఆ ధ్వని ఎలా ఉంది? ఒక మేఘం వాయువేగంతో వెళుతూ ఉన్న మేఘం చేసిన గర్జనలాగా ఉన్నది. అథ బాలార్క సదృశో దృప్త సింహ గతిస్తదా. ఎలా ఉన్నాడు సుగ్రీవుడు? బాలార్క సదృశ, బాలసూర్యుడి వలె ఉన్నాడు. ఇంకా మదించిన సింహంలాగా నడుస్తున్నాడు. ఇంకా అటువంటి సుగ్రీవుడు రాముడితో అంటున్నాడు, హరివాగురయా వ్యాప్తాం తప్త కాంచన తోరణాం ప్రాప్తాస్మ ధ్వజ యంత్రాభ్యాం కిష్కిందాం వాలినః పురీం. శ్రీరామ, మనం ఇప్పుడు కిష్కిందకి మళ్ళీ వచ్చామయ్యా. ఆ కిష్కింద ఎలా ఉంది అంటే వానరులతో నిండి ఉంది. ఈ వానరులు ఎలా ఉన్నారు అంటే కిష్కిందలోకి ఏ శత్రువు రాలేడు. వస్తే ఏమవుతుంది? అరణ్యాల్లో మృగాల్ని పట్టడానికి వలలు పన్నుతారే వేటగాళ్ళు, అలాగా ఈ వానరులంతా వలల్లాగా ఉంటారు. ఆ వలల్లో ఆ వచ్చిన శత్రువు చిక్కుపోవలసిందే. అలాగే వాళ్ళు ఏం చేశారు? ఇంకా అలాంటి వానరులతో ఉంది కిష్కింద. తప్త కాంచన తోరణం, తోరణాలు ఎక్కడికక్కడ స్తంభాల నుంచి వ్రేలాడే తోరణాలు. ఆ తోరణాలు కూడా ఎలాంటివి? తప్త కాంచన, మేలిమి బంగారంతో ఆ రంగులో ప్రకాశించే తోరణాలు. ఇంకా ఏమున్నాయి? ధ్వజ యంత్రాభ్యాం, అక్కడ ధ్వజాలు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ప్రతిజ్ఞాయా త్వయ వీర కృతావాలి వదే పురా సఫలాం తాంకురు క్షిప్రం లతాంకాల ఇవాగత. ఇప్పుడు వసంత ఋతువు వస్తుంది. ఆ వసంత ఋతువు ఏం చేస్తుంది? లతల్ని వాటిని పుష్పింపజేసి ఫలింపజేస్తుంది. అది ఆ ఋతువు యొక్క ధర్మం. అలాగే నువ్వు నాకు మాట ఇచ్చావు. నువ్వు ఇచ్చిన మాట దేంతో సమానం? ఆ లతల్ని పుష్పింపజేసే వృక్షంతో సమానం. అంటే నాకు ఇచ్చిన మాటను కూడా నువ్వు సఫలం చెయ్యి ఆ ఋతువులాగా. ఇంకా నువ్వు ఆ ఋతువు ఏ విధంగా తప్పనిసరిగా తన ధర్మాన్ని నిర్వహిస్తుందో నువ్వు కూడా నాకు ఇచ్చిన మాటను నిర్వహించటం అనే నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించు. ప్రతిజ్ఞాయా త్వయా వీర కృతావాలివదే పురా, ఇంతకు ముందు నాకు మాట ఇచ్చావు కదా. సఫలాం దాంకురు క్షిప్రం తాత లతాం కాల ఇవాగత. ఏవ ముక్తస్తు ధర్మాత్మా సుగ్రీవేణ సరాఘవ. సుగ్రీవుడి మాట చెప్పేసరికి రాఘవుడు తమధోవాచ సుగ్రీవం వచనం శత్రుసూదన. అప్పుడు అంటున్నాడు శ్రీరాముడు సుగ్రీవుడితో, కృతాభిజ్ఞాన చిన్నస్త్వమనయా గజ సాహ్వయా. ఓ సుగ్రీవా, నువ్వేం భయపడద్దయ్యా. నీకు అభిజ్ఞానం స్పష్టంగా కనపడుతోంది కదా. నిన్ను గుర్తించేటటువంటి విధానం ఏమిటి? ఆ గజ పుష్ప సాహ్వయ, గజపుష్పమాల నీ మెడలో వేలాడుతూ ఉండగా నువ్వు సుగ్రీవుడివే. లక్ష్మణేన సముత్పాట్య యైషా కంఠే కృతా తవ శోభసేక్ష్యధికం వీరలతయా కంఠసక్తయ. ఇది రాముడికి కూడా సుగ్రీవుడి అందం. ఆయన పేరే సుగ్రీవుడు కదా. మంచి మెడ కలవాడు, సుష్ఠు శోభతే, చక్కగా ప్రకాశించే మెడ కలవాడు కదా. వాలి అంటే వాలం కలవాడు. వాలం అది చంచలత్వానికి చిహ్నం. అది కూడా అంతే. వాలి అనే పేరు కూడా అంతే. ఈయన సుగ్రీవుడు, గ్రీవంలో నుంచే మాట వస్తుంది. మాట ఇస్తే మాట నిలుపుకునేవాడు అని కూడా అర్థం ఉంటుంది. నువ్వు ఈ మెడలో ఈ మాల ఉండటం వలన నువ్వు ఎలా ఉన్నావు? శోభసేక్ష్యధికం. ఆహా, ఏం ప్రకాశిస్తున్నావయ్యా సుగ్రీవ. ఈ మాట అనేసరికి సుగ్రీవుడిలో ఉత్సాహం కలగాలి. నిరుత్సాహం ఉన్నది కాస్త పోవాలి. ఆ ఉత్సాహంతో ఒక అడుగు అతను ముందుకు వేసి వాళ్ళని యుద్ధానికి ఆహ్వానించాలి. ఇది రాముని యొక్క ఆలోచన. అది పరమాత్మ ఎప్పుడూ కూడా తన భక్తుల్ని ఉత్సాహపరచాలనే ప్రయత్నం చేస్తాడు తప్ప నిరుత్సాహపరచాలని ఎప్పుడూ ఎక్కడా ప్రయత్నం చేసిన కథలు అవి ఏమీ లేవు. ఆ విధంగా సుగ్రీవుణ్ణి ప్రశంసించాడు. ఇది నిజంగా సుగ్రీవుడి అదృష్టం.
ఏమిటా అదృష్టం? శ్రీరామచంద్రుని యొక్క ప్రశంసని. దేనివల్ల? ఆ గజ పుష్పమాల మెడలో వేయటం వల్ల ఆ వాలి యొక్క ఆ హేమమాల అదెందుకు పనికొస్తుందా? అదేదో బంగారంది, ఇది గజ పుష్పాలు, దీని పేరే ఆ ఏనుగు పుష్పాలని పేరు వాటికి. ఆ గజ పుష్పాలతో వేసిన మాల, అది కూడా లక్ష్మణుడు చక్కగా శ్రద్ధతో పట్టుకొచ్చి మెడలో వేశాడు కదా. లక్ష్మణుడేం సామాన్యుడా? నా భక్తుల్లో మొట్టమొదటి వాడు, నాతో సమానమైన వాడు. నాతో సమానమైన లక్ష్మణుడు నీ మెడలో గజపుష్పమాల వేస్తే నువ్వు ఎంతగా ప్రకాశిస్తున్నావయ్యా! ఎంత భావాన్ని లోపల పెట్టుకొని శ్రీరామచంద్ర పరబ్రహ్మ ఆ సుగ్రీవుడితో అన్నాడు. ఏమన్నాడు? కృతాభిజ్ఞాన చిహ్నస్త్వమనయా గజ సాహ్వయా లక్ష్మణేన సముత్పాట్య యైషా కంఠే కృతా తవ శోభసే హ్యధికం వీర లతయా కంఠసక్తయా. నీ కంఠం నుంచి వేలాడుతున్నటువంటి ఈ మాలతో శోభసే, ఇటువంటి అద్భుతమైన భావాలు, రాముని నోటి వెంట వచ్చేటటువంటి మాటల్లో ఉన్నటువంటి ప్రేమ, కరుణ, ఆదరం, గౌరవం, భక్తిని గుర్తించే లక్షణం, మోక్షాన్ని ఇచ్చే లక్షణం, ఇవన్నీ మనం గుర్తించుకోవాలి. గుర్తిస్తే అది మనం శ్రీరాముని యొక్క వాత్సల్యం ఎదటి వాళ్ళ మీద ఎంత ఉందో అది గుర్తిస్తే మనము ఎదట ఉన్న వాళ్ళమే కింద లెక్కే కదా. మనం ఎక్కడో దూరంగా ఏం లేవు. సుగ్రీవుడు ఎంత భక్తుడో మనము అంత భక్తులమే. అలా భావించకపోతే మనం ఎక్కడుంటాం? ఆత్మన్యూనత భావాన్ని సంతరించుకొని ఉండవలసిన చోట ఉండకుండా ఎక్కడో అట్టడుగుని ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? ఎన్ని జన్మలకైనా మనోవికాసం కలగదు. మనోవికాసం కలిగితేనే మోక్షం యొక్క ప్రసక్తి, లేకపోతే మోక్ష ప్రసక్తి ఉండనే ఉండదు. మనోవికాసం లేకపోతే అజ్ఞానమే మనస్సులో రాజ్యం వెళ్తూ ఉంటుంది. ఆ అజ్ఞానం ఎలా పోతుంది? నువ్వు పోగొట్టుకుంటేనే కానీ పోదు. మరి మనం ఎలా పోగొట్టుకోవాలి? దీనికి 2 పద్ధతులు. లోకంలో నిర్వహించే క్రియాకలాపాలు, పూజలు, పురస్కారాలు, పారాయణలు, సహస్రనామ, ఇదంతా ఒక ఎత్తు. రెండవది మానసికమైన భావన. ఈ మొదటిది రెండవ దానికి దోహదపడాలి. మొదటిది రెండవ దానిలోకి మానవుడిని అంటే సాధకుడిని తీసుకొని రావాలి. అది వాటి యొక్క ఆ రెండింటి ప్రయోజనం. ఇందులోకి వచ్చిన తర్వాత దాన్ని వదిలివేయటం కాదు, అది ఉండాలి, ఇది ఉండాలి. ఇంకా కొంత ముందుకు పోతే అది ఉండదు, ఇంకా ముందుకు పోతే ఇది అది రెండు ఉండవు. అప్పుడు పరమాత్మతో ఏకమైపోయినట్టు. ఇదే సాధనలో తరతమ గతి భేదం తప్ప ఇంతకంటే వేరే ఏదీ లేదు. ఏమి ఆందోళన పడి ఈ మోక్షం ఏదో మనకి దొరికేది కాదు, అందేది కాదు, మనం దీనికి అర్హులమో అనర్హులమో అర్థం కావట్లేదు, కాబట్టి దీని ఎంతటితో వదిలేసి మన వ్యవహారాల్లో మళ్ళీ మనం మునిగిపోదాం అనుకుంటే అజ్ఞానంలో తలకిందులుగా వేలాడుతూ వచ్చి మళ్ళీ అజ్ఞానంలో పడినట్లే. అలా పడకూడదు. ఈ రాముని ఈ భావం వల్ల ఇంత భావాన్ని మనం గ్రహించాలి. మిగిలిన శ్లోకాలు కథాపరమైన సందర్భపరమైన శ్లోకాలు చెప్పుకుంటాం, ఇవి విశేషించి చెప్పుకుంటాం. ఎందుకని? ఇటువంటి శ్లోకం వచ్చేసరికి మన మనస్సుల్లో చెప్పకుండానే ఆ విజ్ఞానం, ఆ నూతన భావాలు పుట్టుకొస్తాయి. అలా పుట్టుకొచ్చిన వాటిని మనం గౌరవించుకొని ముందుకు సాగతీసుకుంటూ తీసుకుని వెళ్ళాలి. అదే చెప్తున్నాడు, కృతాభిజ్ఞాన చిహ్నస్త్వమనయా గజ సాహ్వయా లక్ష్మణేన సముత్పట్య యైషా కంఠే కృతాతవ శోభసే హ్యధికం వీర లతయా కంఠసక్తయ. ఒక పోలిక కూడా చెప్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు నువ్వు ఎలా ప్రకాశిస్తున్నావో చెప్పమంటావా? నక్షత్రాల మాలతో నక్షత్రాల చుట్టూ ఉండగా అవే ఒక మాల్లాగా ప్రకాశిస్తే సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో నువ్వు సూర్యసుతుడివి కదా, నీ తండ్రిలాగా నువ్వు ప్రకాశిస్తున్నావన్న ఒక చిన్న ప్రశంస కూడా అందులో మనకి కనిపిస్తోంది. అద్య వాలినం ఉద్ధం అద్య వాలి సముద్ధం తే భయం వైరంచ వానర ఏకేనాహం ప్రమోక్ష్యామి బాణమోక్షేణ సంయుగే. నీకు వాలి వలన ఏర్పడిన భయం ఈ రోజుతో పూర్తి.
యుద్ధంలో ఒక్క బాణంతో నేను ఆ వాళ్ళ సంగతి చెప్పేస్తాను. మమ దర్శయ సుగ్రీవ వైరిణం భ్రాతృరూపిణం. ఏడి ఆ వాళ్ళని ఒకసారి నువ్వు బయటికి తీసుకురా, నా నాకు చూపించు చాలు. వాలి వినిగతో యావద్వనే పాంసు సువేష్టతే. వాలి నా కంటపడ్డాడో వినిగతుడై మరణించి నేల మీద పడి దుమ్ములో దొరలాడవలసిందే. యది దృష్టిపదం ప్రాప్తో జీవన్ స వినివర్తతే. ఇందాక శ్రీరామచంద్రుడికి భక్తుల మీద ఉన్న వాత్సల్యం ఎలాంటిదో అజ్ఞానం మీద ఉన్నటువంటి కోపం కూడా అలాంటిదే. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అజ్ఞానం ఏమవుతుంది? వాలి వలె నేల మీద పడి దుమ్ములో దొర్లాడుతుంది, అంటే కనపడకుండా పోతుంది. తతో దోషేణ మాగచ్చేత్ సద్యో గర్గేచ్చ మా భవాను. ఇప్పుడు ఒకవేళ నా కంటబడి కూడా వాలి మళ్ళీ వెనక్కి విజయ గర్వంతో వెళ్ళాడనుకో, అప్పుడు నువ్వు నన్ను దూషించు, కోప్పడు, నన్ను నిందించు, ఏదైనా. అది జరగదనుకో, ప్రత్యక్షం సప్తతే సాలా మయా బాణే నవారిత. ఇప్పుడు ఆయనకి శ్రీరాముడికి అవకాశం దొరికింది. ఏమయ్యా, నా పరాక్రమం మీద నమ్మకం లేదా? 7 సాల వృక్షాలని కొట్టే, అప్పుడైనా నమ్మలేదే నువ్వు? అయితే ఇంతకుముందు ఏం జరిగింది అంటే, నీకు వాళ్ళకి తేడా తెలియకపోవటం వల్ల నేను వాళ్ళ మీద బాణం ప్రయోగించలేదు. అది ఒకవేళ పొరపాటు నీకు తగిలితే మొదటికే మోసం వస్తుంది కదా అని. అనృతం నోక్త పూర్వం మే వీర కృచ్రేపి తిష్టత. నేను ఎంత కష్టాల్లోనైనా ఉండని ఎప్పుడు అబద్ధం ఆడలేదు. ధర్మలోభ పరీతేన నచ వక్ష్యే కథంచన. ఇక ముందు కూడా నేను అసత్యం అనృతం చెప్పను, సత్యమే చెప్తాను. అంటే అర్థం, చెప్పిన మాటని ఇచ్చిన మాటని నిలుపుకుంటాను. రాముడిది ఒకే బాణం ఒకే మాట. సఫలాంచ కరిష్యామి ప్రతిజ్ఞాం. నేనిచ్చిన ప్రతిజ్ఞని సఫలం చేసుకుంటాను. జహి సంభ్రమం. నువ్వు ఆ సంభ్రమాన్ని, తొందరపాటుతనాన్ని, కంగారుని, భయాన్ని విడిచిపెట్టే. ప్రసూతం కలమం క్షేత్రే వర్షేణే శతక్రతు. భూమి మీద మొలిచిన పైరుని దేవేంద్రుడు వర్షంచే ఫలింపజేసినట్లు నేను వాళ్ళని చంపుతాను అని చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను. ఒక పోలిక చెప్పాడు. తదాహ్వాన నిమిత్తం త్వం వాలినో హేమమాలిన శిగ్రీవ కురుతం శబ్దం నిష్పతేత్యేన వానర. మళ్ళీ ఒక్కసారి కేకబెట్టు, రమ్మని ఆహ్వానించు. ఆ కంఠస్వరానికి వాలి తప్పనిసరిగా బయటికి నిష్పతేత్ వచ్చి తీరుతాడు. జితకాశి బలశ్లాఘి త్వయాచ అధర్షిత పురా నిష్పతిష్యత్యసంగేన వాలి నా ప్రియ సంయుగ. యుద్ధ ప్రియుడు అవటం చేత వాలి, అతని గుణం మనకు తెలిసిందే కదా, అతడు యుద్ధం అంటే మహా ఇష్టం. యుద్ధానికి ఎవరైనా పిలిస్తే వెళ్లకుండా ఉండడు. కాబట్టి ఆయన వచ్చేస్తాడు. వాలి ఎప్పుడు జితకాశి, ఎప్పుడు జయాన్ని పొందుతూ ఉంటాడు. తర్వాత బలశ్లాఘి, అది దుర్గుణం, తన బలాన్ని తాను పొగుడుకుంటూ ఉంటాడు. మరి సరే వస్తాడు. రిపూణాం దర్శనం శూరా మర్షయంతి న సంయుగే జానంతస్తు స్వకం వీరం శ్రీ సమక్షం విశేషత. ఎదటి వారి యొక్క బలాన్ని ఎవరైనా పొగిడితే యుద్ధ వీరుడైన వాడు సహించడయ్యా. అందులోనూ స్త్రీల సమక్షంలో అసలు సహించడు. నతు సతు రామ వచ శ్రుత్వా సుగ్రీవో హేమ పింగళ. వాలేమో హేమమాలి, సుగ్రీవుడు హేమ పింగళుడు. అంటే బంగారంలాగా ఎరుపు పసుపు రంగుల సమ్మిశ్రంగా ఉన్నవాడు హేమ పింగళుడు. ఒక అద్భుతమైన విశేషణం వేశాడు సుగ్రీవుని గురించి. రామశ్రుత్వా రామవచశ్రుత్వా సుగ్రీవో హేమ పింగళ ననర్ద క్రూరనాదేన వినిర్భిందన్ ఇవ అంబరం. ఒక్క పొలికేక పెట్టాడు. ఆ పొలికేకకి ఆకాశం కాస్త భేదింపబడిపోయిందా అన్నట్టు అనిపించింది. తస్య శబ్దేన విత్రస్తా గావః యాంతి హతప్రభా రాజదోష పరామృష్టా
కులస్త్రియ యువాకులా ద్రవంతి చ మృగా శీఘ్రం భగ్నా ఇవ రణేహయాః పతంతి చ ఖగా భూమౌ క్షీణపుణ్యా ఇవ గ్రహాః. ఈ విధంగా ప్రకృతి అక్కడ ఉన్నవన్నీ జడుచుకుని అక్కడి నుంచి పారిపోయినాయి. అధతస్య నినాదంతు సుగ్రీవస్య మహాత్మనః శిశ్రావాంతః పురగతో వాలి భ్రాతురమర్షణః. శుశ్రావ అమర్షణ సహించలేకపోయినాడు. ఏమిటి? భ్రాతు నాదం, సోదరుడు చేసినటువంటి ఆ సింహనాదాన్ని. ఎటువంటి వాలి? ఆ అంతఃపురగతో వాలి. సుగ్రీవుడు ఎలా నాదం చేశాడు? మహాధైర్యశాలి అయినటువంటి ఆ సుగ్రీవుడి ఆ నినాదం విని శ్రుత్వాతు తస్య నినదం సర్వభూత ప్రకంపనం, అన్ని భూతాల్ని ప్రకంపింపజేసేసిందని చెప్పాడుగా ఇంతకుముందు. అటువంటి నినాదాన్ని విని మదశైకపదే నష్ట, ఒక్కసారిగా ఆ వాలిలో ఉన్నటువంటి ఆ హాలా మదం, మదిరా మదం ఒక్క మాటలోనే అది కాస్త జారిపోయింది. క్రోధశ్చాపతితో మహాను, తీవ్రమైన కోపం ఆవహించింది. సతు రోత పరీషాంగో రోష పరీతాంగో వాలి సంధ్యాతపప్రభ ఉపరక్త యువాదిత్య సద్యో నిష్ప్రభతాంగత. ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే వాలి వెంటనే ఈ నాదం విని ఆయనలో కొద్దిగా వివర్ణుడైనాడు, కాంతి హీనుడైనాడు. ఎలాగా? కొంచెం వికృతం. స రోషపరీతాంగో వాలి సంధ్యాతపప్రభ, సంధ్యా సమయంలో ఆతపప్రభ ఏ విధంగా తగ్గిపోతూ ఉంటుందో ఆ విధంగా ఉపరక్త యువాదిత్య, గూడు కట్టినటువంటి ఎర్రదనం ఆ విజృంభించి ప్రకాశించట్లా సూర్యకాంతి, అది గూడు కొట్టుకుపోయింది. అటువంటి కాంతి ఎలా ఉంటుందో సూర్యకాంతి, వాలిలో ఆ విధమైన తేజస్సు కొంచెం తగ్గింది. ఇది సూచ్యార్థ సూచన, అంటే వాలి యొక్క ప్రభావం అయిపోవచ్చింది అని చెప్పటం. ఈ విధంగా అది సాయం సమయం అని కూడా చెప్తున్నాడు మహాకవి. సతు రోష పరీతాంగో వాలి సంధ్యా ఆతపప్రభ, సంధ్యా సమయంలో ఆతపం ఎలా ఉంటుందో దాంట్లో చురుకుదనం ఉండదు, మరి ప్రకాశం ఉండదు, ఇన్ని అవలక్షణాలు వస్తాయి. ఉపరక్త ఇవ ఆదిత్య, కాంతి గడ్డగట్టిన సూర్యుడిలాగా. సద్యో నిష్ప్రభతాంగత, వెంటనే ప్రభ కాస్త తగ్గిపోయింది. వాలి దంష్ట్రాకరాళస్తు క్రోధాద్దీప్తాగ్ని సన్నిభ భాతి ఉత్పతిత పద్మాభ సమృణాళ యువక్రద. ఇప్పుడు ఒక చెరువు ఉంది, ఆ చెరువులో ఎర్ర తామర పువ్వులు ఉన్నాయి, ఆ తామర పువ్వుల గొట్టాలు తెల్లగా ఉన్నాయి. ఇక్కడ వాలి ఉన్నాడు, వాలి యొక్క దంష్ట్రలు తెల్లగా ఉన్నాయి. ఈ తెలుపు వర్ణం కోసం ఈ పోలికను తీసుకొచ్చాడు మహాకవి. ఈ పైన ఏం చెప్పాడు? వాలి నిష్ప్రభుడైనాడు, కాంతి తగ్గిపోయింది, కాంతి తగ్గిపోయి తెల్లబడిపోయి పాలిపోయినాడు. పాలిపోయిన లక్షణాలు ఏం కనపడుతున్నాయ్యా ఇక్కడ? వాలిలో ఆ దంష్ట్రలు కోరలు తెల్లగా ఉన్నాయి, ముఖంలో కోపం ఉంది, ఆ తెల్లటి కాడల మీద ఎర్ర తామర పువ్వులాగా ఉందిట వాలి ముఖం. అంటే ప్రస్తుతం వాలి ఉన్న స్థితికి తగ్గట్టుగా పోలికను చెరువు నుంచి, అదిగో ఆ చెరువు ఎలా ఉంటుందో వాలి మొత్తం అలా ఉన్నాడు. శబ్దం దుర్మర్షణం శ్రుత్వా నిష్పపాత తతో హరి వేగేన చరణన్యాసై దారయన్నివ మేదినీం. అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు. ఎలాగా? ఆ అడుగులు ఎలా పడుతున్నాయి? నేలని అదరగొడుతూ నేలను చీల్చి వేస్తున్నట్లుగా వాలి ఆ శబ్దాన్ని సహించలేక బయటకు వచ్చేశాడు. తంతు తార పరిష్వజ్య స్నేహాత్ దర్శిత సౌహృద. తార ఉత్తమరాలు, మహాపతివ్రతల్లో ఆమె ఒకతే. ఆమె ఇప్పుడు సమయం తెలుసుకొని, సందర్భం తెలుసుకొని తన భర్త మీద ఉన్నటువంటి అనురాగంతో చక్కటి ఉపదేశం చేస్తున్నది. అయినా వినిపించుకోలేదు వాలి. ఆవిడేమంటున్నది? తంతు తారా పరిష్వజ్య స్నేహాత్ దర్శిత సౌహృద ఉవాచ త్రస్త సంభ్రాంత. ఇప్పుడు తార పరిస్థితి ఎలా ఉంది? త్రస్త,
భయపెట్టబడి ఆ భయం చేత సంభ్రాంత బాగా ఆందోళన చెందుతూ ఉన్నది. అయినా సరే ఏం చేసింది? దర్శిత సౌకృత, తనలో ఉన్నటువంటి ఆ అనురాగాన్ని వాలి మీద ప్రదర్శిస్తూ వాలిని పరిష్వజ్య స్నేహాత్, స్నేహపూర్వకంగా, అనురాగపూర్వకంగా, ప్రేమపూర్వకంగా భర్తని కౌగలించుకొని హితోదర్కం, హితముచే ఉదర్కమైన ప్రకాశిస్తున్నటువంటి వచః, మాటల్ని అంటున్నది. సాధు క్రోధమిమం వీర నదీవేగమివాగతం శయనాద్ ఉద్ధిత కాల్యం త్యజ భుక్తామివస్రజం. సాధు క్రోధమిమం వీర నదీవేగమివాగతం, నదీ వేగంలో అలాగా వచ్చి పడిపోయింది నీలో కోపం. ఒక్కసారి ఉధృతంగా ఉన్నట్టుండి నదికి వేగంగా వరద వచ్చేస్తే, మెరుపు వరదలు వచ్చినట్టుగా నీకు ఉన్నట్టుండి ఇంత కోపం వచ్చేసింది. నువ్వేం చేసావు? అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఆ కోపాన్ని వెంటనే తగ్గించేయాలి. ఇది కోపం ప్రదర్శించే సమయం కాదు. ఎలా తగ్గిస్తావు? నీ మెడలో వేసుకున్నటువంటి పుష్పాల మాల వాడిపోతే దాన్ని తీసి అవతల పారేస్తావు కదా, అలాగే నీ మనస్సులో వచ్చిన ఈ క్రోధాన్ని కూడా తీసి అవతల పారేయ్. సాధు క్రోధమిమం వీర నదీవేగమివాగతం శయనాదుద్ధిత కాల్యం త్యజ భుక్తామివస్రజం. పొద్దున్నే నిద్రలేచిన వాడు మెడలో ఉన్న దండ తీసేసినట్టు, నిర్మాల్యం తీసేసినట్లు నువ్వు నీలో వచ్చినటువంటి కోపాన్ని తొలగించు. ఫస్ట్ మొట్టమొదటి మాట ఏం చెప్తున్నది? భగవంతుడికి పూజ చేస్తారు. మర్నాడు ఉదయమే వచ్చి ఆ గత సాయంత్రం చేయబడిన పూజలో ఉపయోగించబడిన పువ్వులు, మాలలు వాటిని తొలగిస్తారు. అలాగే నీలో వచ్చినటువంటి ఈ కోపాన్ని నువ్వు అయిపోయిన దానిలాగా, పనికిరాని దానిలాగా తొలగించాయి. తొలగించకుండా నువ్వు అలాగే నీ కోపాన్ని కనుక కొనసాగించినట్లయితే దానివల్ల ప్రమాదం ఉందని చెప్పబోతోంది తార. ఎందుకనో ఆవిడ మనస్సు అశుభాన్ని శంకిస్తున్నది. ఎప్పుడు? రెండవసారి వాలి సుగ్రీవుని యొక్క భయంకరమైన శబ్దం విని యుద్ధానికి నేలను పగలగొట్టుకుంటూ బయలుదేరుతున్న సమయంలో కాల్యమేతేన సంగ్రామం కరిష్యచి వానర. ఇప్పుడు వద్దయ్యా, ఇది సాయంత్రం సమయం. నువ్వేమో ఇప్పుడు ఒక్కసారి ఆ సంధ్యా సమయంలో సూర్యుడిని చూడు, నీ ముఖం చూడు, ఇద్దరు ఒకే రకంగా కనపడ్డారు కదా, వద్దు, ఇప్పుడు వద్దు. కాల్యం ప్రాతకాలంలో, సంగ్రామం కరిష్యసి, రేపొద్దున యుద్ధం చేద్దుగానిలే, ఇప్పుడు వెళ్ళకు. రేపొద్దున మళ్ళీ సూర్యుడు నవనవోన్మేషితుడై విజృంభించి ఉదయిస్తాడు. నీ యొక్క పరాక్రమం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక పని చేద్దామని ఒక యజమాని కనుక ఒక అడుగు ముందుకు వేస్తే ఆ యజమానురాలు వద్దండి ఇప్పుడు అంటే ఆయన ఆగిపోవాలి. అంతే తప్ప మూర్ఖంగా ముందుకు పెడితే అది సరి అయినటువంటి ఫలితాన్ని ఇవ్వదనడానికి లోకంలో ఇది ఒక చక్కటి ఉదాహరణ. తార వాలికి ఇచ్చినటువంటి సంప్రదింపు సలహా. కాల్యమేతేన సంగ్రామం కరిష్యసి చ వానర వీర తే శత్రుబాహుళ్యం ఫల్గుతావా న విద్యతే. అలా రేపు ఉదయానికి నీకు శత్రు బాహుళ్యము అంటే శత్రువులకు గౌరవం కలగటం కానీ, నీకు చులకన భావం కలగటం కానీ ఇవి ఉండవు. సహసా తవ నిష్క్రామో మమతావన్న రోచతే. లేచి లేవగానే బయలుదేరటం, నువ్వు తొందరపడి బయలుదేరటం అనేది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఆలోచించాలి, కొంత సమయం తీసుకోవాలి, దానివల్ల అనేక ఉపయోగాలు జరుగుతాయి. అంతే తప్ప ఉన్నట్టుండి వెంటనే కోపం రాగానే బయలుదేరితే దానివల్ల అనర్థాలు జరగవచ్చు. స్పష్టంగా భవిష్యత్తును చూస్తున్నది తార. శ్రూయతాంచాభిధాస్యామి నిమిత్తం నివార్యసే. ఏం లేదులే తారా, నువ్వు అలాగే అంటావు, నువ్వు స్త్రీవి, నీకు లోకజ్ఞానం లేదు. ఆ సుగ్రీవుడు నాకు
లోకువైన వాడే, ఇక్కడ శత్రు బాహుళ్యమో లేదు. నేను ఆ సుగ్రీవుడి ముందు ఆ చులకనైపోవటం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు, లేవు అంటావా? నీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడు. నేను ఒక మంచి విషయం నీ దృష్టికి తెస్తాను. దీనివల్ల, నేను చెప్పబోయే విషయం వల్ల నువ్వు తప్పనిసరిగా నా మాట విని తీరవలసిందే. ఏమిటది? పూర్వమాపతిత క్రోధాత్ సత్వామాహ్వయతే యుధి. ఇది ఆవిడ చెప్పిన పాయింట్. ఇంతకు పూర్వం వచ్చాడు కదా కోపంతో, నిన్ను పిలిచాడు కదా, నీతో సాగు దెబ్బలు తిన్నాడు కదా, వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వెంటనే మళ్ళీ వస్తున్నాడు, వచ్చి నిన్ను ఆహ్వానిస్తున్నాడు అంటే నివృత్య చ నిరస్తహతే అన్యమానో దిశో గత. నువ్వు సంహరింపబడబోయి మరణించడానికి సిద్ధపడి పారిపోయి మళ్ళీ వస్తున్నాడు కదా. త్వయా తస్య నిరస్తస్య పీడితస్య విశేషతః ఇహ ఇత్య పునరాహ్వానం శంకాంజనయతీవమే. ఆ విధంగా ఓడింపబడి దాదాపుగా మరణోన్ముఖుడైనటువంటి సుగ్రీవుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఆహ్వానిస్తున్నాడంటే శంకాం జనయతీవమే, నాకు ఏదో అనుమానం, సందేహం కలుగుతున్నది. దర్పశ్చ వ్యవసాయశ్చ యాదృశస్తస్య నర్దతః నినాదశ్చాపి సంరంభో నైతదల్పం హి కారణం. నైతదల్పం హి కారణం, ఇక్కడ ఏదో ఒక పెద్ద కారణం ఉండి తీరాలి. నా అల్పం కారణం, చిన్న కారణం కాదు, పెద్ద కారణమే ఏదో ఉండాలి. దేన్ని బట్టి చూస్తే అతడు చేసే సింహనాదం, అతడు చూపించే దర్పం, అతడి ప్రయత్నం, ఇవన్నీ చూస్తే అమ్మా ఈయన వెనక ఏదో పెద్ద శక్తి ఉన్నది అని అనిపించట్లేదా నీకు? నా సహాయమహం మన్యే. సుగ్రీవుడు ఎవరి సహాయం లేకుండానే ఇక్కడికి వచ్చాడా? ఎవరు కనపట్టలేదులే, ఎవరు లేరు, సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు అంటావా? కాదు. ఏ చెట్ల చాటున ఉన్నారు నీకేం తెలుసు, నాకేం తెలుసు. సుగ్రీవంతమిహాగతం అవష్టబ్ధ సహాయశ్చ యామాశ్రిత్య ఈష గత్యతి. ఏదో ఒక సహాయాన్ని అవష్టభ్య ఆలంబనంగా పట్టుకుని ఎవరినో అతడు ఆశ్రయించి గర్జిస్తున్నాడు. ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాంశ్చైవ వానర. అసలే మీ సుగ్రీవుడు ప్రకృత్యా నిపుణుడు, సహజంగానే నైపుణ్యం గలవాడు, దానికి తోడు కొద్ది బుద్ధిమంతుడు. ఇలాంటి తెలివితేటలు బాగా ఉంటాయి ఆ సుగ్రీవుడి దగ్గర. అతడు నా అపరీక్షిత వీర్యేణ సుగ్రీవ సఖ్యమేక్షతి. తనకి సహాయంగా వచ్చిన వాళ్ళని పరీక్షించి వాళ్ళ యొక్క శక్తియుక్తులు తెలుసుకోకుండా సుగ్రీవుడు తనకి సహాయకులుగా పెట్టుకున్నాడు అంటారా? అలా ఏం కాదు. అంత నైపుణ్యం లేనివాడు కాదు, అంత తెలివితేటలు లేనివాడు కాదు, అంత నైపుణ్యం ఉన్నవాడు, తెలివితేటలు ఉన్నవాడు. ఎంత నైపుణ్యం! తనకి బాగా ఉపయోగపడగలడు, తనని రక్షించగలడు అన్నటువంటి శక్తి కలిగిన వాడినే తనకు సహాయకుడుగా పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చి ఉంటాడు. పూర్వమేవ మయా వీరశ్రుతం కథయతో వచ. ఆ వచ్చిన సహాయకుడు ఎవరో కూడా నేను నీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? ఇంకా మొన్న వచ్చాడు, దెబ్బలు తిన్నాడు, పోయాడు కదా, అంతటితో అయిపోయిందా కదా అనుకున్నాం. ఇంకా ఇవన్నీ చెప్పి మహారాజా నిన్నెందుకు ఇబ్బంది పెట్టమని, కానీ ఇప్పుడు చెప్పాలి. ఆయనకి సహాయంగా వచ్చిన మహానుభావుడు ఎవరో కూడా నేను చెప్తాను, విను. ఎవరు? నీకెలా తెలుసమ్మా? నువ్వు అంతఃపురంలో కూర్చున్నావు కదా, నా కుమారుడు ఉన్నాడు కదా అంగదుడు. అంగదస్య కుమారస్య వక్ష్యామిత్వాం హితం వచ. అంగదుడు చెప్పిన మాటే నీతో నేను చెప్తాను ఇప్పుడు, విను. అంగదస్తు కుమారోయం వనాంతముపనిర్గత ప్రవృత్తిస్తేన కథితాచారైరాప్తైర్నివేదిత. ఆ అంగదుడికి గూఢచారులు తీసుకొచ్చి కొన్ని విషయాలు చెప్పారు. ఆయన వచ్చి నాతో చెప్పాడు. ఏమిటా విషయాలు? అయోధ్యాధిపతే పుత్రౌ శూరౌ సమర దుర్జయౌ. వాళ్ళు సమర దుర్జయులటయ్యా. యుద్ధంలో ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఓడిపోలేదట. అటువంటి సమర దుర్జయులైనటువంటి వాళ్ళు అయోధ్యాధిపతి కుమారులు ఇద్దరు ఇక్ష్వాకూణాంకులే జాతౌ
ఆ అయోధ్యాధిపతుల కులం ఏ కులమో తెలుసో? ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు వంశం అంటే ఆ గొప్పతనం మీకు తెలియదు. మీ వంశాలన్నీ తర్వాత వచ్చినాయి. మొట్టమొదట సృష్టి ప్రారంభమైనప్పుడు మనువు చేత నియమింపబడినటువంటి, మనువు సంభవించినటువంటి వంశం ఇక్ష్వాకు వంశం. అటువంటి గొప్ప వంశంలో ప్రభవించిన వాడు దశరథుడు. ఆ దశరథుడు కుమారులు వీళ్ళు. కాబట్టి వంశపారంపర్యంగా వస్తున్న పరాక్రమాదులు, బల పరాక్రమాదులు కానీ, సౌశల్యాది గుణాలు కానీ వాళ్ళలో ఉంటాయి కదా. ఆ గొప్పతనం వాళ్ళని ఆశ్రయించి ఉన్నది కదా. కాబట్టి అందుకోసం వాళ్ళ గొప్పతనాన్ని వర్ణించి చెప్తున్నాం. సుగ్రీవ ప్రియకామార్థం ప్రాప్తౌ ఇక్ష్వాకూణాంకులే జాతౌ ప్రథితౌ రామలక్ష్మణౌ. రామలక్ష్మణులనే పేరు కలిగినటువంటి ప్రసిద్ధి పొందిన మహానుభావులిద్దరూ సుగ్రీవుడికి సహాయం చేయటం కోసం వచ్చారు. తవ భ్రాతుర్హి విఖ్యాత సహాయో రణకర్కశ రామ పరబలామర్ది యుగాంతాగ్నిరివోద్ధిత. యుగాంతాగ్నిలాగా అది ఏ విధంగా దుర్నిరీక్ష్యంగా దీంతో ప్రకాశిస్తుందో, అగ్ని ఉంటుందో, వేడిగా ఉంటుందో, దాని వలె జయించటానికి వీలైనటువంటి వాడు నీ భ్రాతకి సహాయంగా వచ్చాడు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతికి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చ యశశ్చైకవాజనం. ఏమో ఈ మాటలు కూడా శ్రీరామచంద్రుడి గురించి నీకు అంగదుడే చెప్పాడా? అవును చెప్పాడు. అంగదుడు ఎందుకు చెప్తాడు? అంగదుడికి వ్యతిరేక పార్టీ కదా వాళ్ళు. అంగదుడు ఎందుకు చెప్తాడు? ఎందుకు చెప్పడు? ఉన్న విషయాలను చెప్పడంలో అంగదుడు స్పష్టంగా చెప్తాడు. ఇంతకుముందు మారీచుడు చెప్పలేదా? రావణాసురుడితో ఉన్న విషయం చెప్పలేదా? రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పలేదా? చెప్పాడు కదా. చెప్పిన వాడు విన్నాడా? వినలేదుగా. కాబట్టి ఈ విధంగా శ్రీరామచంద్రుని యొక్క గుణగణాల్ని, అంటే తమకి వ్యతిరేకుడుగా భావిస్తున్న రాముని గుణగణాల్ని ఉన్న వాటిని ఉన్నట్లు చెప్పటంలో ఈ అంగదుని గూఢచారులు, మారీచుడు వీళ్ళంతా ఒకటే. ఎందుకని అలా చెప్తున్నారు? ఇక్కడ మనకు మంచి అవకాశం. ఎందుకని చెప్తున్నారు? వాళ్ళల్లో ఉన్న సంస్కారం అలాంటిది. స్వామివారిని గురించి ఎక్కడ ఎవరు ఏ విధంగా ప్రశంసించి చెప్పినా అది సంస్కారరహితంగా మా మాటలు రావు. ఇది ఇది నిశ్చితమైనటువంటి అర్థం. అంతే తప్ప ఎందుకని అలా స్వామివారిని గురించి చెప్పేటప్పుడు కపటంగా చెప్పే హృదయం చెప్పేవాడికి ఉండదు. అది భగవత్ తత్వం యొక్క మహిమ. అనృతాన్ని గురించి చెప్పేటప్పుడు, దుష్ట స్వభావాన్ని గురించి చెప్పేటప్పుడు ఉన్నవి లేనివి కల్పించి చెప్పటం, కపటంగా చెప్పటం అనేది లోకంలో ఇవన్నీ ఒక కోవకి చెందిన గుణాలే. భగవత్ తత్వం మాత్రం ఉన్నతోన్నతమైంది. అది ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎలా చెప్పినా ఆ చెప్పే సమయంలో వాళ్ళల్లో ఒకానొక పవిత్ర భావం ఉండి తీరాలి. కాబట్టి ఆ గూఢచారులు ఏం చెప్పారు? ఇది ఇప్పుడు మనకి నివాస వృక్ష సాధువులందరూ ఈ రాముడనే చెట్టు నీడను చేరతారయ్యా. సాధు పురుషులందరికీ రక్షకుడు శ్రీరాముడు, దుర్మార్గులందరికీ రక్షకుడు వాలి అన్నట్టు ఆ మాట చెప్పడనుకోండి. ఆపన్నానాం పరాగతి, ఆపదల్లో ఉన్న వాళ్ళకి పరాగతి, ఉన్నతోన్నతమైన గతి, ఇంకా అంతకంటే వేరే గతి లేడు. ఎవరు ఆ ఉన్నతోన్నతమైన గతి? ఎవరు? శ్రీరాముడు. ఎవరికి? ఆపన్నానాం, ఆపన్నులకి. ఆర్తానాం సంశ్రయశ్చైవ, ఆర్తులకి కూడా సంశ్రయం. సంశ్రయించడం అంటే దగ్గరికి చేరి ఆశ్రయించటం. యశశ్చైక భాజనం, కీర్తికి ఒకే ఒక నిలయం. ఈ మూడు గుణాలు కీర్తిని కలిగించేవి. సాధువులకి రక్షణ, ఆపన్నులకి రక్షణ, ఆర్తులకి రక్షణ. ఆర్తులు, ఆపన్నులు, సాధువులు అందరినీ రక్షించేటటువంటి ఆ గుణం ఎవరిలో ఉంటుందో వారికి కీర్తి ఇనుమడిస్తుంది. యశశ్చ ఏకభాజనం, యశశ్చ ఏకభాజనం. జ్ఞాన విజ్ఞాన సంపన్న, లోక జ్ఞానం శాస్త్ర జ్ఞానం రెండు సమ్మేళనం పొందినటువంటి సంపన్నుడైన వాడు. ధన సంపన్నుడు కాదు,
జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు. జ్ఞానము అంటే స్వస్వరూప జ్ఞానం, విజ్ఞానము అంటే తాను ఆ జ్ఞాన స్వరూపుండే అనేటటువంటి భావం. ఇది జ్ఞాన విజ్ఞాన యోగం స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పినటువంటి ఉపదేశం. జ్ఞానానికి విజ్ఞానానికి అది భేదం. జ్ఞానం అంటే సిద్ధాంతం తెలుసుకోవటం, విజ్ఞానం అంటే దానిని అపరోక్షంగా ప్రత్యక్షంగా తాను అనుభవించి చెప్పటం. లోకంలో సహజంగా ఎలా ఉంటుంది అంటే సిద్ధాంతం తెలుసుకోవటం వరకు చెప్పటం వరకు అందరూ ఉపన్యాసాలు చెప్పేయచ్చు, కానీ అది స్వానుభవంతో కూడి రావాలి కదా, అది విజ్ఞానం. శ్రీరాముడిలో ఆ రెండు లక్షణాలు ఉన్నాయి. అందుకనే మనం శ్రీరాముడిని ఆశ్రయించి, ఎందుకని ఆయన శ్రీరాముడు సాధువులకి ఆశ్రయం కాబట్టి మనం కూడా సాధువులమే కాబట్టి ఆయన్ని మనం ఆశ్రయిస్తున్నాం. మనం ఆపన్నులం కాబట్టి ప్రమాదంలో ఆపదల్లో ఎందుకున్నాం మనం? మృత్యువు మన వెంటాడుతుందనే భయం ఉంది కాబట్టి భయం ఉన్నవాడే ఆపన్నుడు. ఆ మృత్యువు లేదు, ఏం లేదయ్యా, నీకు అసలు మృత్యువు ఏమిటి? మృత్యు అనేది లేదు, ప్రమాదమే మృత్యువు అని సనత్ సుజాతుడు చెప్పాడా లేదా? సనత్ కుమారుడు చెప్పాడా లేదా? కాబట్టి అటువంటి నువ్వు ఆపన్న స్థితిని పొందకు, నువ్వు నా దగ్గరికి రా, నీకు నేను మృత్యు స్వరూపం ఏమిటో చెప్తాను అని శ్రీరాముడు ఆశ్రయం ఇస్తాడు. అలాగే ఆ ఆర్తితో బాధతో ఉన్న వాళ్ళకి ఇహలోకంలో అనేక ఆర్తులు అనేక బాధలు ఉంటాయి. వాటిని పోగొట్టడానికి కూడా అయితే వెంటనే పోగొట్టేస్తాడా? నీ ప్రారంధం ఉందిగా, చేసుకున్న కర్మ, అది అడ్డం పడితే ఆయన అలా తాత్కాలికంగా ఆగుతాడు. ఇది తీరంగానే నీకు అదే సంభవిస్తుంది. అటువంటి జ్ఞాన విజ్ఞాన సంపన్న నిదేశే నిరత పితు, తండ్రి యొక్క నిదేశంలో నిరతుడై తండ్రి ఆజ్ఞని పరిపాలిస్తూ ఉన్నవాడై ధాతూనామివ శైలేంద్రో, గైరికాది ధాతువులకి హిమవత్ పర్వతం ఏ విధంగా ఆకరమో లోకంలో గుణానాం ఆకరో మహాను, ఈ శ్రీరామచంద్రుడు గుణాలకి ఆకరం అని అంగదుడికి ఆయన యొక్క గూఢచారులు చెప్పారు. ఆ మాట నాతో చెప్పాడు, తల్లినైన నాతో చెప్పాడు అంగదుడు. ఇప్పుడు నీకు ఆ మాట చెప్తున్నాను, నువ్వు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా లెక్కలోకి తీసుకోవాలి స్వామి, లేకపోతే దెబ్బతినేస్తావు. నేను మళ్ళీ ఒకసారి ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశ్రిత వాత్సల్యం ఎలాంటిదో, ఆయన స్వభావం ఏమిటో, ఆయన దీక్ష ఏమిటో, ఆయన యొక్క నిర్ణయం ఏమిటో, ఆయన శ్రీరామావతారం ధరించి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అది నేను మరొకసారి చెప్తాను, విను. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి, ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం, జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశే నిరత స్థిత నిరత పితు, ధాతూనామివ శైలేంద్రో గుణానాం ఆకరో మహాను. అటువంటి శ్రీరామచంద్రుడు తక్షమం న విరోధస్తే సహతేన మహాత్మన దుర్జయేన అప్రమేయేన రామేణ రణకర్మసు. కాబట్టి అటువంటి శ్రీరామచంద్రుడితో విరోధం మనకి ఏమాత్రం వద్దు. తక్షమం నక్షమం విరోధ, అటువంటి శ్రీరాముడితో విరోధం నక్షమం మనకి తగదు. ఎటువంటి వాడైనా మహాత్మన దుర్జయేన అప్రమేయేన రామేణ రణకర్మసు శత్రుత్వం వద్దు అని. శూర వక్ష్యామి తే కించిత్ నచ ఇచ్ఛామ్యభ్యసూయితుం, శ్రూయతాం క్రియతాం చైవ తవ వక్ష్యామి యద్ధితం. వక్ష్యామి తే కించిత్, ఒక్క చిన్న విషయం నీకు చెప్తాను నాయన శూర, ఓ మహానుభావ. ఇచ్ఛామ్యభ్యసూయితుం నేచ్ఛామ్యభ్యసూయితుం, నీలో దోషాన్ని నేను ఎత్తి చూపడం నా ఉద్దేశం కాదు. ఎంత తెలివితేటలుగా ఎంత నైపుణ్యంతో స్త్రీ అయి ఉన్నా కూడా మహారాజనీతిజ్ఞురాలుగా మాట్లాడుతున్నది తార. ఇది తార యొక్క వైదుష్యం. ఆమె మాటల్లో ఉన్నటువంటి ఉక్తి చాతుర్యం అది ఫలించిందా లేదా అంటే అది వేరే సంగతి.
మరి వాలి కేవలం ఆగ్రహం మూలాన తన యొక్క భవిష్యత్తును తాను పోగొట్టుకుంటున్నాడు, నాశనం చేసుకుంటున్నాడు. శూర వక్ష్యామితే కించిత్ న ఇచ్ఛామ్యభ్యసూయతుం శ్రూయతాం క్రియతాం చైవ. నేను చెప్పేటటువంటి హితోక్తిని శ్రూయతాం వినవయ్యా, క్రియతాం విన్నదాన్ని విన్నట్లు ఆచరింపు. తవ వక్ష్యామి యద్ హితం, ఏది హితమో అది చెప్తాను, ఇప్పుడు విను. యవ్వరాజ్యేన సుగ్రీవం తోర్ణం సాధ్వభిషేచయ. ఇదయ్య రాజనీతి అంటే. అద్భుతమైనటువంటి సలహా చెప్తున్నది తార. నువ్వేం చేస్తావు? ఆ సుగ్రీవుని పిలు, నీ కాళ్ళ దగ్గర పడి ఉండే ఉపాయం చెప్తున్నావు విను. వాడిని యువరాజం చేయి. ఇంతకుముందు యువరాజం చేశావుగా, ఏదో చిన్న అపరాధం చేశాడు, బిలద్వారం మూసేశాడు అని నువ్వు ఇంత కోపమా? వద్దు, తెలివితేటలు ఉండాలి. కోపం ఎప్పుడు పనికిరాదు. వాలి ఓ మహాశివరా, ఏం చేస్తావు నువ్వు? యవ్వరాజ్యేన సుగ్రీవం తూర్ణం, శీఘ్రంగా వెంటనే సాధ్వభిషేచయ, చక్కగా పట్టాభిషిక్తుని చేసే, యువరాజుని చేసే. అంగదుని తర్వాత చేద్దాంలే, అది వేరు. విగ్రహం మా కృధాహ, హే వీరా, నువ్వు వాడితో విగ్రహం వద్దు, యుద్ధం వద్దు. భ్రాత్రా రాజన్ బలీయస. సుగ్రీవుడు నీ ముందెంత ఎన్నిసార్లు కొట్టినా అలా పడి ఉంటాడు. కానీ సుగ్రీవుడు వెనక ఉన్నటువంటి ఒకానొక మహానుభావుడు, అందరికీ ఆశ్రయం ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన. నువ్వు వెళ్ళి అడిగితే నీకు ఆశ్రయం ఇస్తాడు. ఇది వివేకము ఉండాలి, ఉచితానుచిత కార్యాకార్య దక్షత ఉండాలి. స్వామి నా మాట విను అని పాపం ఎంతో ఆవేదనతో చెప్తున్నది తార. యవ్వరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధ్వభిషేచయ విగ్రహం మా కృధాహ వీరా భ్రాత్రా రాజన్ బలీయస. అహం హి తే క్షేమం మన్యే, నేను నీ యొక్క క్షేమాన్నే కోరుతున్నాను. ఇప్పుడు రామేణ సౌహృదం, నీకు ఏది క్షేమమో చెప్పమంటావా? రాముడితో సౌహృదం, స్నేహము, మైత్రి ఇప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమం. సుగ్రీవేణ చ సంప్రీతిం వైరముత్సృజ్య దూరత, ఇప్పుడు తక్షణం చేయవలసిన పని వైరాన్ని దూరత ఉత్సృజ్య, దూరంగా విడిచిపెట్టేసి నువ్వు రాముడితో సుగ్రీవుడితో మైత్రి కాదయ్యా, సుగ్రీవుడే ఉంది, రాముడితో మైత్రి చేసుకో. నువ్వు ఎంత దూరదృష్టితో చెప్తున్నది అమ్మవారు. అహం హితే క్షమం మన్యే తేన రామేణ సౌహృదం సుగ్రీవేణ చ సంప్రీతిం వైరముత్సృజ్య దూరత లాలనీయో హితే భ్రాత. సుగ్రీవుడు తే భ్రాత, నీకు తమ్ముడు. ఏ లాలనీయ, వాడిని లాలించవయ్యా, వాడి మీద కోపం ఎందుకు నీకు? యవీయానేష వానర, యవీయాన్, అతడు ఋషముఖం మీద ఉన్నా కూడా, ఇక్కడ ఉన్నా అతడు అన్ని విధాలుగా బంధువే గాని అన్యుడు కాదు కదా. తత్రవా సన్నిహస్తయవీయాన్, ఏ దూరంగా ఉన్నా తత్రవా సన్నిహస్తో, ఇక్కడ ఉన్నా సర్వదా బంధురేవతే. ఇది సామాన్యమైన మాట కాదు. నీకు దూరంగా ఉన్నాడు కదా, నీకు రోజు కనపట్టలేదు కదా, నీ పట్ల వినయ విధేయతలు భక్తి శ్రద్ధలు ప్రదర్శించట్లేదు కదా అని నువ్వు అనుకుంటావేమో. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా బంధువే కదా, సోదరుడు సోదరుడే కదా. అతన్ని నువ్వు యువరాజుగా అభిషేకం చేసి పడాయి, అంతే. నువ్వు హాయిగా కూర్చో, ఇంకా నీ రాజ్యానికి తిరుగులేదు. ఇంకా అప్పుడు నిన్ను రాముడు సంహరించాల్సిన అవసరం ఏముంటుంది? నహి తేన సమం బంధుం భువి పశ్యామి కంచన, నీకు సుగ్రీవుడు లాంటి బంధువు లోకంలో ఎవడూ లేడు, నాకెక్కడా ఎవడూ కనపడటం లేదు. అతన్ని నువ్వేం చేయాలి తెలుసా? ధన కనకాదులతో దానమానాది సత్కారై కురుష్వ ప్రత్యనంతరం, గౌరవించి సత్కారంతో నీ చెంతకి చేర్చుకో. వైరమేతత్ సముత్సృజ్య, ఈ వైరాన్ని విడిచిపెట్టే. తవ పార్శ్వే సతిష్టతు, తీసుకురా నీ పక్కన కూర్చోబెట్టుకో. సుగ్రీవో విపులగ్రీవ
తవ బంధు సదామత. అతడెప్పుడు నీకు బంధువుగానే చూడు. నువ్వు భ్రాతు సౌహృదమాలంబ ఆలంబనాన్యాగతిరిగాస్తతే. నీకు భ్రాతని నీ సోదరుణ్ణి సౌహృదంతో మన్నించి దగ్గరకు తీసుకోవటం తప్ప ఇప్పుడు నీకు వేరే గత్యంతరం లేదు. స్పష్టంగా చెప్తున్నది అమ్మవారు. అమ్మవారు అని ఇప్పుడు మనం తారని ఎందుకు అనుకుంటున్నాం? ఆమె పంచపతివ్రతల్లో ఆమె ఒకతే. అటువంటి వివేక వంతురాలు, ఆత్మానాత్మ వివేకజ్ఞురాలు, స్వామి యొక్క పరాక్రమం, స్వామి యొక్క భక్తజన ఆశ్రయం, రక్షణ తెలిసినటువంటి మహానుభావురాలు. కాబట్టి స్వామిని శరణు కోరమయ్యా అని చెప్పిన స్త్రీ మరి ఆమె పతివ్రత కాక ఏమవుతుంది? అందుకని మనం తారని అమ్మవారిగా మనం మన్నించి గౌరవించి ఆమెను కూడా మన యొక్క గురువుల పంక్తిలో ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తాం, కూర్చోబెట్టుకుంటాం. ఇది సాధకుని యొక్క మన యొక్క లక్షణం. రామాయణ మహామార్గం ఇది రమణీయం ఎందుకైంది? ఇదిగో ఈ విధమైనటువంటి భావాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించటం వలననే రామాయణ మార్గం మనకి రమణీయంగా కనిపిస్తున్నది. ఆ ఉద్దేశంతో మన ఈ మాటలు చెప్పుకోవడానికి రమణీయం రామాయణ మార్గం అనే పేరు ముందే ఆలోచించి పెట్టుకోవడం జరిగింది. తార అమ్మవారే, సీత అమ్మవారే, అహల్య అమ్మవారే, మండోదరి కూడా అమ్మవారే, ద్రౌపది కూడా అమ్మవారే. వీరి యొక్క వివాదాస్పదమైంది కదా అమ్మవారితనం. వీరి మహాపతివ్రత లక్షణం వివాదాస్పదంగానా అని ఎక్కడైనా 1-2 విమర్శలు వస్తే ఒక్క గొడ్డలి పెట్టు లాంటి సమాధానం. వారు పరమాత్మ తత్వాన్ని గుర్తించినట్లుగా మరి ఏ స్త్రీ గుర్తించలేదు. అందుకే వారు మహాపతివ్రతలు. ఇది ఒక్క కారణం చాలు, ఇంకా వేరే 100 కారణాలన్నీ అనవసరం. అందుకని తారకి మనం చెయ్యెత్తి పాదాలకి నమస్కారం చేయటం మనకి శుభోదర్కం. మంచినే మన మనస్సు యొక్క స్వచ్ఛత్వాన్ని మరింత ఇనుమడింపజేసి పెంచి పెద్ద చేస్తుంది ఆ వినయం. అదే చెప్తున్నారు, నహి తేన సమం. అది వైరమేతత్ విసృజ్యముత్సృజ్య తవ పార్శ్వే తిష్టతు సుగ్రీవో విపులగ్రీవః తవ బంధు సదామత భ్రాతు ఆలంబన అన్యా గతిరిగా స్థితే. నీకు నీ తమ్ముడితో ఆ ప్రేమ చూపించడం, తమ్ముడిని దగ్గరికి తీయటం అనే గతి తప్ప వేరొక గతి లేదు. నా అన్యాగతిరిగా స్థితే, నీకు వేరొక గతి లేదు. నువ్వు అది కాక తమ్ముడిని దగ్గరికి తీయకపోయావా నువ్వు ఇంకా ఉండవు, మిగలవు. నీవు రాముడి చేతుల్లో నువ్వు మరణించిన ఖాయమని ఆ మాట అలా చెప్పకుండా నీకు శ్రేయస్సు అంటే వినకపోతే నీకు మరణమే అని కదా అర్థం. అది ఆ చెప్పటంలో అమ్మవారు ఆ మాటలు ఉపయోగించడంలో ఎంత అద్భుతం. అది అక్కడ యదితే మత్ప్రియం కార్యం యది చా వైషిమాం హితాం. నాకు లేతారా, నువ్వే చెప్తే నేను వింటాను. నీకెప్పుడు నేను ప్రియమే చేస్తూ ఉంటాను కదా, ఇప్పుడు కూడా నీకు ప్రియమే చేస్తాను అంటావా? యది చ అవైషి మాం హితాం, నన్ను నీకు హితమే చేస్తాను తారా, నీకు ప్రియమే చేస్తాను, హితమే చేస్తాను అని నువ్వు గనక అనుకున్నట్లయితే యాచ్యమాన ప్రయత్నేన సాధువాక్యం కురుష్వమే. నాకు నువ్వు ఏమాత్రం ప్రియం చేయాలి అని, నాకు ఇష్టమైన పని చేయాలి అని, నాకు సంతోషం కలిగించాలి అని నువ్వు ఏమాత్రం అనుకున్నా, యాచ్యమాన నేను ప్రార్థిస్తున్నాను నిన్ను ఏమని? ప్రయత్నేన సాధువాక్యం కురుష్వమే. నా వాక్యాన్ని నువ్వు కురుష్వ. సాధువాక్యం నేను చెప్పే మంచి మాటని నువ్వు కురుష్వ, ఆచరణలో పెట్టు. దానివల్ల నాకు శుభం, నీకు శుభం, కిష్కింధ రాజ్యానికి శుభం, ప్రజలందరికీ శుభం కలుగుతుంది ఓ మహారాజా అని చెప్తూ ప్రసీద
పద్యం శృణు జల్పితం హిమే నరోషమేవాను విధాతుమర్హసి ప్రసీద. కోపం విడిచిపెట్టు, ప్రసన్న భావాన్ని కలిగి ఉండవు. పద్యం శృణు, నేను ఏం పలుకుతున్నాను? పద్యం పలుకుతున్నాను, హితోక్తిని పలుకుతున్నాను, అది వినవయ్యా. నీకు నేను మంచే చెప్తున్నాను, ఆ మంచి మాట విను. ప్రసన్నుడివై విను, నేను పలికే ఈ మాట విను. జల్పితం హిమే, నేను పలుకుతున్నాను, నేను చెప్తున్నాను కదా నా నోటితో, నా హృదయస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను కదా, విను. నా రోషమే వాను విధాతుమర్హసి, రోషం వద్దు. రోషం అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో రోషం పనికిరాదు. ఎక్కడ ఏది పనికొస్తుందో దాన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ నీకు రోషం, సుగ్రీవుడి మీద రోషం, ఆగ్రహం, ఉక్రోషం లాంటివి వద్దు. ప్రసీద పద్యం శృణు జల్పితం హిమే నరోషమేవాను విధాతుమర్హసి క్షమోహితే కోసల రాజసూనున. ఏం అద్భుతమైనటువంటి శ్లోకంలో అద్భుతంగా శ్రీరాముడి యొక్క కొత్త మాట, ఇంతవరకు ఎవరూ ఉపయోగించలేదు ఈ మాట. ఏ విరాధుడు, ఏ కవందుడు ఎవరూ ప్రయోగించలేదు. హితం క్షమోహితే, నీకు ఉచితం. ఏమిటది? ఏమిటి నీకు ఉచితం? కోసల రాజసూనునా, కోసల రాజకుమారుడయ్యా. అంటే కోసల దేశం, ఆ కోసల దేశం యొక్క మహారాజు కూతురే కౌసల్య. ఆ కోసల దేశంలో సముద్భవించినటువంటి ఆమె, ఆ కౌసల్య కుమారుని యొక్క ఆయనతో నీకు క్షమంతే. ఏది యోగ్యమైనది అంటే నీవు ఆయనతో, ఆయన పట్ల భక్తిని చూపించి ఆయనకి పాదాక్రాంతుడివై ఆయన నువ్వు శరణు వేడితే నువ్వు హాయిగా సుఖంగా ఉంటావు. పైగా నీ మనస్సు కూడా మంచి, రోషం వల్ల మనస్సుకి దురాలోచన, దుష్ట స్వభావం, మరణమే తప్ప అజ్ఞానమే తప్ప. కాబట్టి స్పష్టంగా ఇక్కడ మనకి సాధకులకి రెండు దారులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోషంతో, క్రోధంతో, ఇవన్నీ వీటితో నిత్యము పరిచయం పెట్టుకుని వీటినే ఆచరిస్తూ నేను మోక్షం పొందుతాను అంటే అది అసంభవం. ముందు ఇప్పుడు వాళ్ళని సంహరించడం అంటే అర్థమేమిటి? క్రోధ రోషాల్ని మనస్సులో నుంచి తీసేయండి అని అది రామబాణం లోకానికి చెప్పేటటువంటి హితోపదేశ వాక్యం. ఆ మాటనే ఇక్కడ ఒక హితోక్తిగా ఒక గొప్ప ఋషి వలె చెప్తున్నది తార లోకానికి చేసే ఉపదేశం. సాధకులకి తార చేసే ఉపదేశం ఏమిటి అంటుంది? క్షమోహితే కోసల రాజసూనునా న విగ్రహ శక్ర సమాన తేజస. ఆయన శక్ర సమాన తేజుడు. ఎవరు? కోసల రాజసూనుడు. శక్ర సమాన తేజుడు అంటే దేవేంద్రుడితో సమానమైన బలపరాక్రమాలు గలవాడు. ఈ దేవేంద్రుడు గొప్పతనం ఏమిటో గాని అటు రాక్షసులు ఉపయోగించినా దేవేంద్రుడు గొప్పతనాన్ని చెప్తూ ఉంటారు. ఆ దేవేంద్రుడి మీద యుద్ధం అంటారు, వెళ్తారు. ఒకసారి ఆయన్ని కొడతారు, ఇంకొకసారి ఆయన చేతుల్లో దెబ్బలు తింటారు, పారిపోయి వస్తారు. ఇలాగా దేవదానం సంగ్రామాలు అవి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు దేవేంద్రుని గొప్పగానే చెప్తారు. ఈ వానరులు, మానవులు వీళ్ళు కూడా దేవేంద్రుడి గురించి గొప్పగానే చెప్తారు. దేవేంద్రుడి గురించి యథార్థ విషయాలే చెప్తారు. సరే, దేవతలు ఎలాగో దేవేంద్రుడి గురించి చెప్పక ఇంకా వాళ్ళకి నాయకుడు కదా ఆయన. కాబట్టి ఇప్పుడు తార ఏమంటున్నది? శక్ర సమాన తేజస, దేవేంద్రుడితో సమానమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి ఆ కోసల రాజసం కుమారుడితో నీకు విగ్రహం వద్దు, యుద్ధం వద్దు. నువ్వు ఆయనని ఆశ్రయం కోరు. ప్రసీద పద్యం శృణు జల్పితం హిమే. తన ఇందాకడి నుంచి చెప్పినటువంటి సుదీర్ఘమైన సోదాహరణ పూర్వకమైనటువంటి సలహాని ఒక్క ముక్కలో మళ్ళీ స్పష్టంగా సారాంశంగా చెప్పేస్తున్నది తార అమ్మవారు. ప్రసీద పద్యం శృణు జల్పితం హిమే సరోష నరోషమేవాను విధాతుమర్హసి క్షమోహితే కోసల రాజసూనునా న విగ్రహ శక్ర సమాన తేజస. తదా హితారా హితమేవ వాక్యం తం వాలినం పద్యమిదం బభాషే. తదాహితార, ఆ సమయంలో తార హితమేవ వాక్యం,
వాలి యొక్క హితాన్ని కోరినదై, హితమే కోరినదై ఆ హితపూర్వకమైనటువంటి మేలును కోరే మాటని ఇదం పద్యం అతనికి ఇష్టకరమైన దానిని బభాషే మేలు కూర్చే వాక్యాన్ని పలికింది. కానీ ఆ వచనం వినాశకాలం దాపురించి మృత్యువుచే పట్టుబడిన వాడు అవటం చేత వాలికి రుచించలేదు. ఇదంతా వృధా ప్రయత్నం అయిపోయింది. నరోచతే తద్వచనం హితస్య, నరోచతే తస్య తద్వచనం నరోచతే. ఆ అతడికి వాలికి ఆ మాట రుచించలేదు. ఎందుకని రుచించలేదయ్యా అంటే కాలాభిపన్నస్య వినాశకాలే, వినాశకాలం దాపురించింది. కాలాభిపన్నుడైనాడు అంటే కాలం అంటే మృత్యువు, మృత్యువు చేత అభిపన్నుడై గ్రసింపబట్టానికి సిద్ధంగా ఉన్నాడు, మృత్యుముఖంలోకి నెట్టబడుతున్నాడు సుగ్రీవుడు. కాబట్టి ఆయనకి ఆవిడ యొక్క మాటలు నచ్చలేదు. తదాహితారాహితమేవ వాక్యం తం వాలినం పద్యమిదం బభాషే నరోచతే తద్వచనం హితస్య కాలాభిపన్నస్య వినాశకాలే. ఇప్పుడు ఇంతవరకు బయటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండి ఇక కోపంతో ఆవేశంతో బయటికి వస్తున్న వాలికి తార చేసిన ఉపదేశం అత్యద్భుతమైన ఉపదేశం. ఈ ఉపదేశం వల్లనే తార స్త్రీమూర్తుల్లో మాతృమూర్తిగా నిలపబడి మనలాంటి భక్తులకి దారి చూపించే ఒక వెలుగు దివ్యగా ఆవిడ వెలుగుతున్నది. ఆవిడ మాటల్లో ఉన్నటువంటి స్వామి భక్తి పరాయణత్వం, ఆత్మానాత్మ వివేకం, విజ్ఞానం ఇవి మనం సంపూర్ణంగా గ్రహించగలిగాం. ఇప్పుడు తరువాత మళ్ళీ ద్వితీయ యుద్ధం ఏ విధంగా జరుగుతుందో అనేది తరువాత పరిశీలిద్దాం. స్వస్తి.